హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే మనము అలచంద వడలు దాని కాంబినేషన్‌గా ఎర్ర కారంను అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకు అలచందల్లో ఎర్రవి, తెల్లవి అలా ఉంటాయి కదా! ఇక్కడ నేనైతే తెల్ల అలచందలైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే 2 గ్లాసుల అలచందల్ని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని వాటర్ అయితే పోసేసి ఒక 5 గంటల సేపు అయితే నానబెట్టుకుందాము. అలా 5 గంటల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఈ అలచందలనైతే మిక్సీ జార్‌లోకి తీసుకొనేసి దానికి కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని, ఇంకా 2 పచ్చిమిర్చిని, కొంచెం పసుపుని, అల్లం ముక్కల్ని వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. వాటర్ అయితే కొంచెం కూడా యాడ్ చేయవద్దు. దీన్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకుందాము. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందాము. ఇలా అలచంద పప్పు మొత్తాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిలోకి ఉప్పుని, కరివేపాకుని, కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, పచ్చిమిర్చి తినరనేసి యాడ్ చేయటం లేదు. ఇంకా తర్వాత అయితే మనము ఎర్రకారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్‌లోకి ఒక 15 ఎండుమిర్చిని, అలాగే ఒక టమోటా ముక్కల్ని, ఇంకా ఒక ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 10 వెల్లుల్లిని, కొద్దిగా సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వాటర్ వేసుకొనేసి పక్కన పెట్టుకోవడమే. ఎర్రకారం చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే వేడి వేడిగా ఉన్న నూనెలోకి అయితే మనం ఈ వడను చేసుకొనేసి డ్రాప్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ టీ గరిటె మీద అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే డ్రాప్ చేసుకోవచ్చు. షేప్ కూడా అయితే కరెక్ట్‌గా వస్తుంది. ఇంకా వీటిని మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా అయితే చేసుకుంటే బావుంటుంది. మందంగా చేస్తే లోపలంతా సరిగ్గా అయితే ఉడకదు. దీన్నైతే మనము మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా వడలు మొత్తము అయితే ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని దానిలోకి ఎర్ర కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మరి మీలో ఎంతమందికి ఈ రెండిటి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.